అప్పు చేయటం కొన్ని పరిస్థితులలో తప్పనిసరి అవుతుంది. కానీ ఆ అప్పు వడ్డీ వ్యాపారం చేసే వారి దగ్గర తీసుకుంటే మీరెప్పటికీ అందులోంచి బయటపడలేరు. స్నేహితుల దగ్గర లేదా అయిన వారి దగ్గర తీసుకోవాలి. అలా వారి దగ్గర తీసుకోవాలి అంటే వాళ్ళు ఇవ్వాలి అంటే మీ మీద చాలా నమ్మకం ఉండాలి. మీకు ధనం ఇవ్వటం వల్ల స్నేహం, బంధుత్వం చెడిపోదు. తిరిగి మాట ప్రకారం ఇస్తారని వాళ్ళకి అనిపిస్తే మీకెంత ధనమైనా తక్కువ వడ్డీకి దొరుకుతుంది. బంగారం పెట్టి అప్పు తీసుకున్నారంటే మీకు చాలా చోట్ల పరపతి లేనట్లే. 4వ వంతు వడ్డీ ఇస్తామని చెప్పిన భృగువంశ ధనికులు తమ రాజునే నమ్మలేదు. తీసుకున్న అప్పు ధనాన్ని వృద్ధి చేయటం కోసం ఖర్చు పెట్టండి. మీ సుఖానికి ఖర్చు చేస్తే శ్రీ వెంకటేశ్వరునిలా కలియుగం అంతం వరకు వడ్డీ కడుతూనే ఉండాలి.